ఒకసారి మనం అర్ధరాత్రి జరిగిన ఈ హైడ్రామా గురించి మనం డిస్కస్ చేయాలి. మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద హైడ్రామా. మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం వచ్చిన పోలీసులు అడ్డుకున్న సురేఖ కుమార్తె సుష్మిత, ఒకే కారులో వెళ్ళిపోయిన మంత్రి సురేఖ, సుమంత్. సో ఆ సుమంత్ను నేరుగా ఈ మినిస్టర్ క్వార్టర్స్ తీసుకెళ్ళినట్టుగా మనకున్న సమాచారం. ఎందుకంటే మినిస్టర్ క్వార్టర్స్లో పోలీసులు ఎంటర్ కావడానికి వీల్లేదు. మినిస్టర్ క్వార్టర్స్కి ఎంటర్ కావాలంటే స్పీకర్ విత్ పర్మిషన్ లేకుండా ఎవరిని కూడా అందులోంచి తీసుకెళ్ళడానికి అవకాశం ఉండదు. మినిస్టర్ క్వార్టర్స్ అయినా, ఎమ్మెల్యే క్వార్టర్స్ అయినా, ఇంకెక్కడైనా. ఇది కొండా సురేఖ నివాసం కాబట్టి నివాసం దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఒక పోలీసు లోపలికి వచ్చిండు. ముఖ్యమంత్రి మరి ఆలోచన చేస్తున్నాడో లేదో తెలియదు, కానీ ఒకవైపునేమో నువ్వు ముఖ్యమంత్రివా బోటి కొట్టుటోనివా అంటుండు. ఎవరు? కేటీఆర్. తొడలు కొడుతుండే, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయని. ఈగ కూడా వాళ్తలేదు కేటీఆర్ మీద, కానీ ఈ లక్షల కోట్లు దోపిడీ చేసిన ఎవరి మీద ఈగ వాళ్తలేదు కనీసం. కాంగ్రెస్ మంత్రుల మీద, మహిళా మంత్రి మీద, బీసీ మంత్రి ఇంటికి పోలీసులను పంపించి రమ్మని, బయటికి రమ్మని అంటున్నారు. ఎక్కడ పోతాడు ఆయన? ఆయన ఏమన్నా మిలిటెంటా, లేకపోతే ఏమైనా టెర్రరిస్టా, ఉగ్రవాదా, లేకపోతే పారిపోతున్నాడా? ఏది ఒక నలుగురిని చంపేసి వచ్చి మంత్రి ఇంట్లో జ్వరబడ్డా? ఏం దుర్మార్గం అండి ఇది! అర్ధరాత్రి 11 గంటల సమయంలో ఏంది డ్రామా? గింత చిల్లరగా తయారైంది నా పరిపాలన. ఈ మొత్తం వ్యవహారం అంతా వేం నరేందర్ రెడ్డి దగ్గరుండి చేయించిండట. వేం నరేందర్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేసి, ఏంది ఇది, ఆల్రెడీ రెడ్లు బీసీలు అనే వాదం చాలా బలంగా నడుస్తున్నది, ఈ సమయంలో ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని అంటే, లేదు 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 నీకు తెలియదు, ఇది జరగాల్సిందే అంటాడట. గింత ఘోరంగానా, గింత చిల్లరగానా? ఇప్పుడు ఇది మీ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తుంది అనుకుంటున్నారా? మీ ఈగో సాటిస్ఫై అవుతుండొచ్చేమో. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈగో, వేం నరేందర్ రెడ్డి ఈగో, రేవంత్ రెడ్డి ఈగో, మీ ఈగో సాటిస్ఫై అయితే ఏమో, కానీ మీకు 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 డ్యామేజ్ తప్ప ఇంకొకటి లేదు. ఏదో అంటారు కదా, అధికారం రాగానే తలకాయలో ఉన్న మెదడట మోకాళ్ళలోకి పోతుందట, అహంకారం తలకెక్కుతుందట. ఇప్పుడు అదే కనిపిస్తున్నది. గతంలో కేసీఆర్ ఇట్లాంటి పనులు చేసే ఖతం అయిపోయిండు. ఆయనకు 10 ఏళ్ళు పట్టింది, మీకు 2.5 ఏళ్ళలో అయిపోతట్టు కొడుతుంది. అసలు ఏమన్నా అసలు కనీసమైన ఇది ఉందా మీకు? మళ్ళీ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం అంటారు. ఇప్పుడు ఆమె కొండా సురేఖ ఆమె ఓఎస్డి సుమంత్ని తొలగించినప్పుడు ఒక్క మాట మాట్లాడిందా? ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టో ఇంకో రకంగానో ఎట్లా తొలగిస్తారు అని ఏమైనా అడిగిందా? సైలెంట్గా నోరు మూసుకొని కూర్చున్నది. అసలు ఒక్క మాట కూడా మాట్లాడే కదా, మాట్లాడకుండా ఆమె సైలెంట్గానే ఉన్నది కదా. ఇమీడియట్గా టాస్క్ ఫోర్స్ వాళ్ళని పంపించి ఆ సుమంత్ని అరెస్ట్ చేయాలా? ఏం చేసిండు సుమంత్? అసలు గొడవ ఏంది ఇది? ఈ గొడవ ఏంటి అంటే, డక్కన్ సిమెంట్ అనేటువంటి ఒక కంపెనీ ఉంటుంది. అది హుజూర్ నగర్లో. వాడు చేస్తున్న అరాచకం మామూలు అంతా ఇంత కాదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు మొత్తం వాడి లంచాలకు మరిగి వాడు చేస్తున్న పర్యావరణ విధ్వంసాన్ని గాలికి వదిలేసింది. ఇది హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉంటుంది, కృష్ణానదికి ఆనుకొని. అయితే ఏమైందంటే, ఈ డక్కన్ సిమెంట్ అనే కంపెనీకి సంబంధించిన వార్తలేవో కొన్ని 1-2 పేపర్లలో వచ్చినాయట. దాని గురించి మాట్లాడాలని ఇప్పుడు ఈ ఓఎస్డి, మొన్నటి వరకు ఓఎస్డిగా ఉన్న సురేఖ, ఓఎస్డి ఉన్న సుమంత్, రోహిన్ రెడ్డి తెలుసు కదా మీకు, ముఖ్యమంత్రికి చాలా దగ్గరగా ఉంటాడు. ఈయన హైదరాబాద్ అధ్యక్షుడు అనుకుంటా, నేను అనుకోవడం. రోహిన్ రెడ్డి కాంగ్రెస్ మొన్న నంబర్పేట నుంచి పోటీ చేసిండు. ఈ రోహిన్ రెడ్డి అండ్ ఎవరు, ఈ డక్కన్ సిమెంట్కి సంబంధించిన ప్రతినిధులు, డక్కన్ సిమెంట్ సంబంధించిన ప్రతినిధులు, వీళ్ళు ముగ్గురు సమావేశమయ్యారు. ఎవరి ఆదేశాల మేరకు సమావేశమయ్యారు? రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సమావేశమయ్యారు. ఈ ముగ్గురు సమావేశమయ్యారు. ఈ డక్కన్ సిమెంట్ అనేటోడు మీరు చూడండి, వాడు పర్యావరణ విధ్వంసం, కృష్ణానదిని నాశనం చేస్తున్నాడు, భూములు కొట్టేసిండు, నానా బీభత్సం చేసిండు అక్కడ. దాని మీద చాలామంది కొట్లాడుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి మాట్లాడమన్నాడు ఈ డక్కన్ సిమెంట్ వాళ్ళతోని. హలో రోహిన్, ఒకసారి వెళ్ళి మాట్లాడు అంటే, ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచే కదా మనోడు ఈ కొండా సురేఖ ఓఎస్డీగా నియమితులైంది, ఈ సుమంత్ని పిలిచి ఏందని మాట్లాడమని చెప్పిండట. సో రోహిన్ రెడ్డి సుమంత్కి ఫోన్ చేసిండు. వీళ్ళు ముగ్గురు కలిసి కూర్చున్న తర్వాత ఈ ఏదో మరి మాట పెరిగిందని అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. ఈ ఓఎస్డి సుమంత్
గన్ను పెట్టి డెక్కన్ సిమెంట్ వాళ్ళని బెదిరించిండు అని ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఇంటెలిజెన్స్ డీజీ ఎవరైతే ఉన్నారో కొత్తగా మొన్న నియమితులైన ఆయన ఎవరికి ఫోన్ చేసి చెప్పిండు? సురేఖకు ఫోన్ చేసి చెప్పిండట ఫోన్లో. అంటే ఆమె ఫోన్ చేసి అడిగిందట, అసలు ఎందుకు సుమంత్ని అరెస్ట్ చేద్దామని చూస్తున్నారు, ఏం జరిగింది అని. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి రిటర్న్గా మాకు కంప్లైంట్ ఇచ్చిండు, గన్ను పెట్టి మమ్మల్ని బెదిరించిండు అని కంప్లైంట్ డెక్కన్ సిమెంట్ వాళ్ళు వెళ్ళి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్తే, ఎందుకంటే ఆయన నియోజకవర్గం కదా హుజూర్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి వాళ్ళు చెప్తే గన్ను పెట్టి బెదిరించిందని చెప్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి రిటర్న్గా మాకు కంప్లైంట్ ఇస్తే మేము పోలీసులను పంపించడం, ఆయన అరెస్ట్ చేయాలని అన్నారట. మరి ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఈ మీటింగ్లో? రోహిన్ రెడ్డి ఉన్నాడు కదా. మరి రోహిన్ రెడ్డి కూడా బయటకు వచ్చి చెప్పాలి కదా. రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా. రేవంత్ రెడ్డి మరి ఆదేశించిండు కదా. ఇప్పుడు కొండా సురేఖ కూతురు అంటున్న మాట ఏంటంటే, సుమంత్ గన్ను పెట్టి బెదిరిస్తే మరి రోహిన్ రెడ్డి ఉన్నాడు కదా, రోహిన్ రెడ్డి బయటకు వచ్చి చెప్పమనండి. ఇది జరిగిన వ్యవహారం జరిగిందని అంటున్నారు. ఈ తర్వాత జరిగినటువంటి ఈక్వేషన్ అంతా ఇది. ఇప్పుడు దీని మీదనే నడుస్తున్నది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు సుమంత్ని అరెస్ట్ చేయాలి, ఆయన తప్పు చేసిండు, ఓకే అనుకుందాం. ఇంకా నీకు సమయమే లేదా? ఇక ఆయన మొత్తం మంత్రి ఇంట్లోనే ఉంటాడు, ఇక బయటికి వెళ్ళడా? ఆయనకి ఇమీడియట్గా వెళ్ళి నోటీస్ ఇవ్వండి, 41 CRPC నోటీస్ ఇవ్వండి, మీరు విచారణకు హాజరుగాండి అని. ఒరియమ్మ, ఓ వారెంట్ ఉండదు, ఏది ఉండదు, ఇళ్ళకి వస్తారు. ఒక మంత్రి ఇంట్లోకే మీరు వెళ్ళి చేస్తున్నారని అంటే ఇక మిగతా వాళ్ళకి ఏముంటుంది? ఇక మొత్తం వ్యవహారం అంతా మానిటరింగ్. మనోడు నిద్ర కూడా పోనట్టు ఎవరైనా వేం నరేందర్ రెడ్డి రాత్రి. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు ఓఎస్డీల విషయంలో చర్చ నడుస్తున్నది. ఇప్పుడు ఈయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి పక్కన ఉన్న ఆయన ఓఎస్డీ ఎక్కడి నుంచి వచ్చిందండి? 10 సంవత్సరాలు హరీష్ రావు దగ్గర ఉన్న ఆయన తెచ్చి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెట్టుకున్నాడు కదా. పాకా రమేష్ ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎవరి దగ్గర ఓఎస్డీ ఉన్నాడు? అసలు ఆయన ఉద్యోగం ఏంది? ఎన్ని వందల కోట్లు సంపాదించిండు? ఇట్లాంటి ఓఎస్డీల జోలికి బోరు మీరు, అవునా? పాకా రమేష్ చరిత్రను తీయండి అసలు. ఎన్ని నవీన్ మిట్టల్ పక్క నుండి పెద్ద ఎత్తున ఈ భూములకు సంబంధించిన లావాదేవీలు చేసిన దాంట్లో పాకా రమేష్ నెంబర్ 1. ఇవాళ బౌన్సర్లను వేసుకొని తిరుగుతున్నాడు ఒక ఎంప్లాయీ. ఒక డిప్యూటీ తహసీల్దార్ హోదా అనుకుంటున్నా నేను అనుకోవడం. తహసీల్దార్ హోదా ఉన్న కలిగిన వ్యక్తి వరంగల్ పోస్టింగు మొత్తం డిప్యూటేషన్ మీద హైదరాబాద్లో ఉన్నాడు టోటల్. అట్లాంటి వాళ్ళ మీదకి మీ పోలీసులు బోరు, అట్లాంటి వాళ్ళ మీద ఎంక్వైరీలు ఉన్నాయి. ఇది నిన్న జరిగినటువంటి వ్యవహారము. ఇక నిన్న వాళ్ళ ఇంటి దగ్గర పోలీసులు ఇళ్ళకే వస్తున్నారు చూడండి. ఆయన వస్తే మాట్లాడడం కాదు కదా సార్, ఈజ్ ఆర్ స్టాఫ్, మాకైతే తెలియాలి కదా. మరి ఆయన రమ్మనాల్సింది ఉండే కదా, మీకు ఎందుకు వచ్చింది? ఏ వారు మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చింది? అంటే ఎవరు ఇచ్చింది? నిన్న వాళ్ళ పోలీసులు వచ్చారు. నేను ఇదే క్వశ్చన్ని కొండా సురేఖ కూతుర్ని అదే క్వశ్చన్ అడిగిన, అసలు ఇది గన్నేంది, కథ ఏంది, వ్యవహారం ఏంటి అండి అని అడిగితే ఆమె ఏం ఆన్సర్ చెప్పిందో ఒక్కసారి వినండి. ఈ గన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు రోహిన్ రెడ్డి కూడా చెప్పాలి కదా, మరి గన్ను నిజంగానే ఆయన లేపిండా లేదా అని. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేస్తే నేను ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినానండి, నేను అసలు కంప్లైంట్ ఇవ్వలేదు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నట. మరి ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, ఎందుకు వచ్చారు వీళ్ళు? నమస్తే, సమయం రాత్రి 11:15 అవుతుంది సరిగ్గా. కొండా సురేఖ మంత్రి గారి ఇంటి ముందు మనం ఉన్నాం. ఇక్కడ ఒక హైడ్రామా నడిచింది ఇంతసేపు. ఇప్పటికి కూడా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున పోలీసులు ఉన్న పరిస్థితిని మనం చూడొచ్చు. పోలీసు వెహికల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మొన్న మనం చూసినాం కొండా సురేఖ ఓఎస్పీ ఆ గన్నుతోటి డక్కన్ సిమెంట్ వాళ్ళని బెదిరించిండు. సో దాంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇస్తే ఆయన అరెస్ట్ చేయడానికి పోలీసులు ఇక్కడికి వచ్చిరని, అదేనా లేకపోతే ఇంకేమన్నా వేరే? లేదండి, ఇదే
ఇదే చెప్పారు. ఓకే. సో పోలీసులు చెప్పారా ఈ విషయాన్ని? ఐజీ గారు చెప్పారు. ఓకే. ఐజీ గారు చెప్పారు. Yeah. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గన్ తీసుకొచ్చి పెట్టారు, గన్ తో బెదిరించారు. డెక్కన్ సిమెంట్స్ వాళ్ళు ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర పోతే రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు, ఇన్ రైటింగ్, ఓకే. నాట్ ఇన్ టాకింగ్, ఇన్ రైటింగ్ కంప్లైంట్ ఇచ్చాడు విత్ హిస్ ఓన్ సిగ్నేచర్ అని చెప్పాడండి. సో దట్ వాజ్ థింగ్ అండి. తర్వాత మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేయడం జరిగింది. ఆయన ఫోన్ చేసి నాకు ఎటువంటి సంబంధము లేదు, నేను అసలు కంప్లైంట్ అనేది ఇవ్వలేదు, నన్ను ఎందుకు దీంట్లో లాగుతున్నారో నాకు తెలీదు, అసలు నేను తర్వాత డీజీతో మాట్లాడుతున్నా, నన్ను పెట్టేయడం జరిగింది. మళ్ళీ ఆయన కాల్ బ్యాక్ చేయలేదండి. మరి గన్ ఎక్కడి నుంచి వచ్చింది? నిజంగానే సుమంత్ గన్ను తీసుకుని ఆ డక్కన్ సిమెంట్ వాళ్ళని బెదిరించాడా? ఇప్పుడు అంటే మీరు అడిగి ఉంటారు కదా మీ ఇంటికి వచ్చినప్పుడు. ఇప్పుడు అదే అండి, మీకు తెలుసు కదా, ఇప్పుడు సుమంత్ డెక్కన్ సిమెంట్స్ దగ్గర పోయే ముందు పోయిన మనిషి ఎవరండి? రోహిన్ రెడ్డి పక్కనే ఉన్నాడని అంటున్నారు కదండి. అందరికైతే తెలుసు కదా రోహిన్ రెడ్డి ఎవరి దగ్గర ఉంటాడండి? ముఖ్యమంత్రి దగ్గర ఉంటారు. ముఖ్యమంత్రికి అతి దగ్గరగా ఉంటాడు కదండి. సో రోహిన్ రెడ్డి ఆఫీస్ ఎక్కడ ఉంది? ముఖ్యమంత్రి ఇంటి పక్కనే ఉంటారు. ఓకే. సో ఇప్పుడు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి ముఖ్యమంత్రి ఇంటి నుంచి రోహిన్ రెడ్డి ఆఫీస్ దగ్గరకు వచ్చి, రోహిన్ రెడ్డి ఆఫీస్ నుంచి సుమంత్ కి కాల్ వచ్చింది. సుమంత్ కి కాల్ వచ్చి ఏమని డెక్కన్ సిమెంట్స్ గురించి మాట్లాడాలి అనే కాల్ వచ్చింది. సుమంత్ వెళ్ళాడండి. వెళ్ళి డెక్కన్ సిమెంట్స్ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చేసాడు. ఎక్స్ట్రాషన్ జరిగింది. ఒకవేళ పిస్టల్ పెడితే రోహిన్ రెడ్డి కూడా ఉంటాడు కదా దాంట్లో. మరి ఇప్పుడు రోహిన్ రెడ్డి కూడా ఇప్పుడు సుమంత్ మీద పెట్టిన కేసులు రోహిన్ రెడ్డి మీద కూడా పెట్టాలి. సుమంత్ ఎక్కడ కూర్చుంటే రోహిన్ రెడ్డి అక్కడ కూర్చోవాలి. సుమంత్ ఏం చేస్తే రోహిన్ రెడ్డి అది చేయాలి. వీళ్ళిద్దరు ఏం చేస్తే సీఎం కూడా అదే చేయాలి. ఎందుకు? సీఎం ఆఫీస్ నుంచే కదా వచ్చింది, సీఎం ఇంటి నుంచి వచ్చింది, ఆఫీస్ నుంచి కూడా కాదు. ఎవరి ఇంటి నుంచి వచ్చారు? రోహిన్ రెడ్డి సీఎం ఇంటి నుంచి రోహిన్ రెడ్డి ఆఫీస్ కి వచ్చిండు. డైరెక్ట్ ఆఫీస్. మీరు కావాలంటే మీరు ఫోన్ సిగ్నల్స్ తీసుకోండి. ఫోన్ సిగ్నల్స్ తీసుకుని అయితే బయట పడుతుంది కదా. రోహిన్ రెడ్డి సీఎం ఆఫీస్ లో ఉన్నాడు, సీఎం ఇంట్లో ఉన్నాడు. సీఎం చెప్పాడు ఇదేదో డెక్కన్ సిమెంట్ గురించి నువ్వు మాట్లాడరా అని చెప్పాడు రోహిన్ రెడ్డికి. అదే రోహిన్ రెడ్డి నాకు కరెక్ట్ గా తెలియదు కాబట్టి సుమంత్ కి ఫోన్ చేశాడు. ఆయన సుమంత్ కి మ్యాటర్ తెలుసు, అది వెళ్ళి రోహిన్ రెడ్డికి ఎక్స్ప్లెయిన్ చేసి. సో ఇది జరిగినటువంటి వ్యవహారం ఇది. నేనేమంటున్నా అంటే అవతల ముఖ్యమంత్రిని బండబూతులు తిడుతున్నారు. నువ్వు ముఖ్యమంత్రివా, బోటి కొట్టేటోనివా, ఇంకోటి అని సమాజాన్ని అవమానిస్తున్నాడు, ముఖ్యమంత్రిని కూడా అవమానిస్తున్నాడు కదా. తొడగొడుతున్నాడు, ఏ దమ్ముంటే రా నన్ను అరెస్ట్ చేయని అంటున్నాడు. ఏంది మనం ఇంతవరకు చేసింది ఏంది? లక్షల కోట్ల రూపాయల భూదోపిడీ జరిగితే ఒక్క గుంట భూమిని కూడా ఇంతవరకు మనం వెనక్కి తీసుకోలేకపోయినాం కదా. ఏంది మనం చేస్తున్న పని? కాళేశ్వరం అంటే మెగా కృష్ణారెడ్డి అవినీతి మీద కనీసం మచ్చ కూడా పడకుండా మెగా కృష్ణారెడ్డిని కాపాడుకుంటూ అన్ని పార్టీలతో కలిసి కుమ్మక్కై ఆయనని కాపాడే ప్రయత్నం ఇంకా మనం చేస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు ఒక మంత్రి మీద ఇప్పుడు ఆమెకున్న శాఖలు ఏంటంటే ఆమె అవినీతి కూడా చేయడానికి, దేవాదాయ శాఖ, ఫారెస్ట్, అటవీ శాఖ, ఏమున్నాడు అవినీతి చేయడానికి? ఒకవేళ అట్లా అనుకుందాం, ఏమైనా పెద్ద ఎత్తున పైసలకు ఏమన్నా ఇదే అంటే అట్లా కూడా ఏం లేదు కదా. నా రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఇరిగేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రోడ్లు భవనాలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పెద్ద పెద్ద శాఖలు మొత్తం మీ దగ్గరనే, మీ వర్గాల చేతుల్లోనే ఉన్నాయి కదా. అవతల మిమ్మల్ని అవమానిస్తుంటే, ప్రజలని దోపిడీ చేసి దర్జాగా తిరుగుతుంటే వాళ్ళ మీద నో యాక్షన్. నీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ మీదనే నువ్వు ఈ రకమైన అర్ధరాత్రి పూట దాడులు. ఒక మంత్రి మీద ఇంటి మీదకి పోలీసులను పంపిస్తే అసలు గవర్నమెంట్ ఉన్నట్ట ఫెయిల్ అయినట్ట ఒకసారి ఆలోచించండి. ఒకవేళ తప్పు జరిగితే దానికి ఒక పద్ధతి ఉంటుంది, నోటీస్ ఇవ్వండి. ఇప్పుడు ఆయన ఉరుకుతున్నాడా, ఉరికి ఫ్లైట్ ఎక్కి ఇంటి ముందు ఫ్లైట్ ఆగితే అది ఎక్కి గాల్లో లేచి ఎగిరిపోతుండా బయటికి? గింత చిల్లర తయారైందండి, అసలు అర్థం కాదు. గింత చిల్లరగా అట్లీస్ట్ నా పార్టీ నాశనం అవుతుందన్న ఆలోచన కూడా వీళ్ళకి ఎందుకు లేదు? దీని వెనకాల ఒక భయంకరమైన కుట్ర ఉందేమో అనిపిస్తున్నది. రేపు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కాంగ్రెస్ని ఓడగొట్టడానికి కుట్ర జరుగుతుందేమో అనిపిస్తుంది నాకు. కాకపోతే అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఒప్పుకో మొత్తానికి ఆ నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వడంతో కాంగ్రెస్ పక్కన పెట్టి ఆయన పర్సనల్ ఇమేజ్తో వాళ్ళు గెలవడానికి అవకాశాలు కనబడుతున్నాయి అక్కడ. మీరు ఇంకోరికి ఇచ్చుంటే కథం అయిపోయింది ఈ పాటికే. లేదు అసలు పార్టీనే నాశనం చేసి ఒక కొత్త పార్టీ పెట్టడానికి ఏమైనా రెడీ అవుతున్నారా? మొత్తం దీని అంతా చిల్లం కల్లం చేసేసి అంతా అటు ఇటు చేసి ఇంకొక పార్టీ పెట్టడానికి ఏమైనా రెడీ అవుతున్నారా?
ఇక ఏంది లే, ఇప్పుడు ఎవడైనా చేసుకుంటాడా? ఇప్పుడు నీ మంత్రి, మీ ప్రభుత్వంలో మంత్రి కింద ఓఎస్డి పిలిచి మందలించి అసలు ఏం జరుగుతుంది, ఒకవేళ తప్పు చేస్తే మందలించి ఏదైనా చెప్పొచ్చు. మీరే బయటేసుకుంటున్నారు. బయటోడు ఎవడు బయటేస్తలేడు, వీళ్ళే బయటేస్తున్నారు. వేం నరేందర్ రెడ్డి ఇప్పుడు ఆయన ప్రభుత్వానికి సలహాదారుడట. మరి ఏం సలహాలు ఇచ్చిందో ఇంతవరకు? ఈ సలహాలు ఇస్తే మరి ఇట్లెందుకు తగలబడ్డదో రాష్ట్రం? ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొత్తం నిజాయితీగా పనిచేస్తుండా? రెవెన్యూ శాఖ మంత్రి ఎందుకు తీసుకున్నాడు? మొత్తం భూములన్నీ లేపేయడానికి. వాస్తవం కాదా ఇది? వెలమెల తాండా, కొండకల్ తాండా, ఇంకా రకరకాల వివిధ భూములు వ్యవహారము కనిపిస్తలేదా? ఇది పోయే కాలం అంతే, ఏం లేదు అక్కడ. ఇక వీళ్ళని ఎవడు బాగు చేయలేడండి. ఇప్పుడు కాంగ్రెస్ని ఓడగొట్టడేది ఎవడి వల్ల కాదు, వాళ్ళ వల్లే అవుతుంది. వాళ్ళకు వాళ్ళే తనుకొని వాళ్ళే ఓడగొట్టుకుంటారు. ఎవడేం చేయలేడు వీళ్ళని.